అంటే ఈ రాజకీయ పార్టీల నాయకులు పార్టీలు మారడం అటు ఇటు తిరగడం అనేది సహజమే. అది నిన్నటి రోజు వర్మ గారు ఒక అడుగు మరీ ముందుకేసి కూటమి ధర్మాన్ని ఏమన్నా పాటించకుండా కూటమి ధర్మాన్ని గాలి కుదిరేసి అంటే ఇసుక అక్రమాల్లో జనసేన వాళ్ళు ఉన్నారు, పెండెం దొరబాబు గతంలో చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి జనసేన పార్టీలో చేరాడనేది ఆయన ఉన్నటువంటి ఒక విమర్శ. ఈరోజు ఒక పత్రికలో కొత్తపేట రెడ్డి సుబ్రహ్మణ్యం గారి నుంచి ఒక వార్త వచ్చింది. సొంత పార్టీ మీద నువ్వు ఇలా లేఖలు రాస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకుంటాను రాసింది. వర్మ కూడా అదే వర్తిస్తుంది. సొంత పార్టీ మీద నువ్వు బహిరంగ ఆరోపణలు ఎందుకు చేస్తావు, నీకేమన్నా ఉంటే నువ్వు అధిష్టానం గురించి మాట్లాడని చెప్తారు. పిండం దొరబాబు కూడా సవాల్ చేశారు కదా, నా అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను, నిరూపిస్తావరా? ఈ రాజకీయ వాదోపవాదాలు సవాల్ ప్రతి సవాల్ ఎవరైనా నిరూపించగలుగుతారా? మీకు చూసినారు, దాదాపు 35 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, ఎవరైనా నిరూపించుకుంటారా? కేవలం వాదించుకోవడం తప్పితే ఏమవుతుంది అక్కడ? ఇది మామూలుగా కాణిపాకం వెళ్తాం, ప్రమాణం చేస్తాం, అక్కడికి వెళ్తాం ప్రమాణం చేస్తాము, నిరూపిస్తే రాజకీయ స్థానం ఎవరు సన్యాసం తీసుకునేది లేదు, అయ్యేది లేదు, అంతే. అప్పటి వరకే అప్పుడు అన్నీ కూడా. మరి ఇది ఇప్పుడు కూటమిలో మరి ఎలా ఉంటుంది భవిష్యత్తులో? 2 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా 2024లో అధికారంలోకి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ కూటమిలో అంటే రాష్ట్రంలో ఎక్కడ ఇంతలా జరగదనమాట, ఒక్క కూటమిలోనే జరుగుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం వర్మ తన వ్యక్తిగత రాజకీయం కోసం ఇలా చేస్తున్నాడు అనేది టీడీపీ శ్రేణుల్లో ఉంది. జనసేన వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు.